వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతే చూడండి guys. దిస్ వీడియో హ్యాస్ హ్యాడ్ 1,70,640 వ్యూస్ వస్తున్నాయన్నమాట. రేజ్ చూసుకుంటే ఇక్కడ వరకు వ్యూస్ రాలేదు, ఇక్కడ నుండి పైకి వెళ్తుంది అనమాట. దీన్ని నేను మళ్ళీ బూస్ట్ చేసుకున్నాను అనమాట. అంటే ప్రాపర్లీ ఎస్యో మళ్ళీ వేసుకున్నా, ఇక్కడ వరకు నాకు వ్యూస్ రాలేదు, ఎందుకులే అని మళ్ళీ ఏం చేసిన అంటే నేను ఎస్యో చేసిన అనమాట. సో మీ కళ్ళ ముద్దట లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఏంటిదంటే ఇంకో విషయం, అండ్ విత్ ఇన్ మనకు 48 hours లో నాకు 1K ప్లస్ వ్యూస్ వస్తున్నాయి అనమాట. మీకు చూపిస్తా చూడండి guys. ఇక్కడ పై స్క్రోల్ చేస్తా చూడండి రియల్ టైం చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి మీ కళ్ళ ముందట లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. 48 hours ఉందా చూడండి, 48 hours. సో యూట్యూబ్ సర్చ్ నుండే చూడండి గాయస్ ఇక్కడ 1K వ్యూస్ ప్రతి 48 hours కి నాకు 1K వ్యూస్ అనేది యూట్యూబ్ సర్చ్ నుండి వస్తుంది అనమాట. సో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశాను చూడండి, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. 263 days అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే వీడియోకి మీరు ఎస్యో చేసుకోవాలంటున్నారో ఓకే, ఆ వీడియోకి మీరు వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోండి. ముందుగా మీ వీడియోని ఎస్యో చేయండి. ఎస్యో చేసిన తర్వాత వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ప్రాపర్లీ ఎస్యో చేసుకోకుంటే మీకు వ్యూస్ డౌన్ అయిపోతాయి అనమాట. 0 వ్యూస్ ప్రాబ్లం లేదా 10-20 వ్యూస్ వస్తాయి అనమాట. ముందు మీరు ఎస్యో చేసుకున్న తర్వాతనే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయండి. సో వీడియో అప్లోడ్ చేసేస్తారు, ప్రాపర్లీ టైటిల్ పెట్టుకోరు అండ్ ప్రాపర్లీ ఎస్యో చేయాలన్నమాట. ప్రాపర్లీ ఎస్యో చేసుకోకుంటే మీకు 10-20 వ్యూస్ వస్తాయి అనమాట. సో 200-300 1K వ్యూస్ రావాలంటే ప్రాపర్లీ ఎస్యో చేసుకోవాలన్నమాట. సో ప్రాపర్లీ ఎస్యో ఎలా చేసుకోవాలి ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైవ్ ప్రూఫ్ అండ్ స్క్రీన్ రికార్డ్ చూపిస్తారు అనమాట. ఓకే, అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి, కింద హైప్ వస్తే హ్యాపీ కూడా చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అండ్ మా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ వేస్తాం అనమాట. కమ్యూనిటీ పోస్ట్ వేస్తే ఏమైతే అంటే మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకని అనుకుంటే మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే లాక్ లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి 119 రూపీస్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇంకోటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకని అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అయితే కాల్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏదైనా యూట్యూబ్ నుండి డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కండి లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇలా వైటిస్ట్ లో వచ్చేయండి. ఇలా వైటిస్ట్ లో వచ్చిన తర్వాత లేటెస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రాపర్లీ ఎస్యో చేసుకుంటే వ్యూస్ రావు. ఇప్పుడు చూడండి లేటెస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశారు ఓకే, టైటిల్ పెట్టి అప్లోడ్ చేశారు అనమాట. టైటిల్ పెట్టేసి అప్లోడ్ చేస్తే వ్యూస్ రావన్నమాట. ఎంత కష్టపడ్డా వ్యూస్ రావు. మీరు ఎంత మంచిగా వీడియో అప్లోడ్ చేసినా, ఎడిటింగ్ మంచిగా చేసినా వ్యూస్ రావన్నమాట. మీరు ప్రాపర్లీ ఎస్యో చేసుకుంటేనే దానికి మ్యాచ్ అవ్వాలా. ఇప్పుడు అల్గోరిథంకు మ్యాచ్ కావాలన్నమాట. మీ వీడియో అండ్ టైటిల్ అండ్ ట్యాగ్స్ థంబ్నెయిల్ మ్యాచ్ అయితేనే మీ వీడియో నోటిఫికేషన్ పంపుతుంది అనమాట. అల్గోరిథం ఫిక్స్ చేస్తుంది అనమాట. అంటే ఈ వీడియోకి పంపాలన్నా వద్దా, ఏం పెట్టిండ్రు అనేది ఎవరికి పంపాలి అల్గోరిథం ఫిక్స్ చేస్తుంది. కాబట్టి మీరు ప్రాపర్లీ ఎస్యో చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. మరి ఆ ఎస్యో ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి కాదు, లేటెస్ట్ వీడియో మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ వీడియోకి ఎంత వ్యూస్ వచ్చినాయి అంటే ఓల్డేజ్ వీడియోకు ఏ వీడియో వైరల్ అవుతున్నది విత్ ఇన్ మనకు 48 hours లో ఏ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను VN యాప్ ట్యూటోరియల్ ఒక వీడియో చేశాను, దీన్ని సెలెక్ట్ చేస్తాను. చూడండి లైవ్ ప్రూఫ్ మీ కళ్ళ ముందర చూపిస్తుంది చూడండి guys. ఇక్కడ సింప్లీ చూడండి VN యాప్ ఫుల్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు బిగినర్స్ కోసం బెస్ట్ వీడియో ఎడిటింగ్ అండ్ టైటిల్ పెట్టా చూడండి guys. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి చూపిస్తుంది చూడండి guys. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతే చూడండి guys. దిస్ వీడియో హ్యాస్ హ్యాడ్ 1,70,640 వ్యూస్ వస్తున్నాయన్నమాట. చూడండి వ్యూస్ సైన్స్ ఇట్ వ్యాస్ పబ్లిష్డ్ అంటుంది. చూసుకుంటే guys ఇక్కడ రేజ్ చూసుకుంటే ఇక్కడ వరకు వ్యూస్ రాలేదు, ఇక్కడ నుండి పైకి వెళ్తుంది అనమాట. దీన్ని నేను మళ్ళీ బూస్ట్ చేసుకున్నాను అనమాట. అంటే ప్రాపర్లీ ఎస్యో మళ్ళీ వేసుకున్నా, ఇక్కడ వరకు నాకు వ్యూస్ రాలేదు, ఎందుకులే అని మళ్ళీ ఏం చేసిన అంటే నేను ఎస్యో చేసిన అనమాట. మొత్తం కీవర్డ్స్, ట్యాగ్స్ అండ్ థంబ్నెయిల్ కూడా చేంజ్ చేసిన అనమాట. అండ్ టైటిల్ కూడా చేంజ్ చేసిన అనమాట. అలా చేంజ్ చేసిన తర్వాతనే నాకు వ్యూస్ అది ఇక్కడ నుండి పైకి పోతున్నాయి అనమాట. సో అలా పైకి పోతున్నాయి కాబట్టి మీకు కూడా నేను చెప్తున్నాను అనమాట. సో ప్రాపర్లీ ఎస్యో చేసుకోవాలన్నమాట. సో మీ కళ్ళ ముద్దట లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఏంటిదంటే ఇంకో విషయం, అండ్ విత్ ఇన్ మనకు 48 hours లో నాకు 1K ప్లస్ వ్యూస్ వస్తున్నాయి అనమాట. మీకు చూపిస్తా చూడండి guys. ఇక్కడ పై స్క్రోల్ చేస్తా చూడండి రియల్ టైం చూసుకుంటే guys. ఇక్కడ చూడండి మీ కళ్ళ ముందట లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. 48 hours ఉందా చూడండి, 48 hours అవునా, 48 hours అవునా. సో 1,356 వ్యూస్ వస్తున్నాయి. విత్ ఇన్ నాకు 48 hours లో 1,356 ఈజీగా వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఇది 1,70,000 ప్లస్ వ్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మోస్ట్లీ చూసుకుంటే guys ఇక్కడ యూట్యూబ్ సర్చ్ నుండే చూడండి guys. ఇక్కడ 1K వ్యూస్ ప్రతి 48 hours కి నాకు 1K వ్యూస్ అనేది యూట్యూబ్ సర్చ్ నుండి వస్తుంది అనమాట. సో ఇలా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ప్రాపర్లీ ఎస్యో చేసుకుంటే వ్యూస్ వచ్చినాయి అనమాట. సో నేనేం చేస్తా అంటే దీన్ని నేను కాపీ చేసుకుంటా, ట్యాగ్స్ కాపీ చేసుకుంటా, టైటిల్ కాపీ చేసుకుంటా, ప్రాపర్లీ మొత్తం కాపీ చేసేసుకొని సో ఏదైతే లేటెస్ట్ వీడియో ఉందో దాన్ని నేను పేస్ట్ చేస్తాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇలా ఎస్యో చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం సెకండ్ వే ఉందన్నమాట. సెకండ్ వే ఏంటంటే guys ఇక్కడ వేరే వాళ్ళ వీడియో తీసుకొని మనం కాపీ చేసేసుకో, ఇందులోనే వేరే వీడియో ఉంటుంది అనమాట. ఆ వీడియో కూడా మీకు లాస్ట్ వరకు చూడండి చూపిస్తారు అనమాట. అంటే ప్రాపర్లీ ఎస్యో వేరే వాళ్ళది కూడా తీసుకొని మనం ఎస్యో మన వీడియోలో యాడ్ చేయొచ్చు అనమాట.
కీవర్డ్స్, ట్యాగ్స్ అవన్నీ యాడ్ చేయొచ్చు. ఇందులోనే ఉంటాయి అనమాట. మొత్తానికి చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి, మీకు చూపిస్తాను అనమాట. సింప్లీ మీకు చూపించాను కదా, లైవ్ ప్రో చూపించాను. 170.6K వ్యూస్ అయితే ఈజీగా ఉన్నాయి చూడండి guys ఇక్కడ. సో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశాను చూడండి, మీకు లైవ్ ప్రో చూపిస్తా. 263 డేస్ అయితే అవుతుంది అనమాట. 263 డేస్ అవుతుంది కాబట్టి దాదాపు 1 year దగ్గరలో ఉంది అనమాట. సో అట్లా 365 డేస్ అంటే 1 year ఏగో అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే guys ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేద్దాం. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ చూసుకుంటే guys ఇక్కడ thumbnail అయితే ఇలా ఉంది కదా, పెన్సిల్ గుర్తుతో సెలెక్ట్ చేస్తా చూడండి. పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేస్తే guys ఇక్కడ సింప్లీ మీకు చూపిస్తా ఏంటిదంటే guys ఇక్కడ ఇప్పుడు టైటిల్ అనేది కాపీ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ టైటిల్ తీసుకొని మన లేటెస్ట్ వీడియోలో యాడ్ చేస్తే ఎలా ఉంటుంది మీకు చూపిస్తా చూడండి guys ఇక్కడ. అండ్ ఇప్పుడు ఈ టైటిల్ తీసుకొని సెలెక్ట్ ఆల్ చేసేస్తాను అండ్ సెలెక్ట్ ఆల్ అండ్ ఇప్పుడు కాపీ. ఓకే, సింపుల్ మనం ఇప్పుడు నోట్ ప్యాడ్ లో వెళ్ళిపోవాలి. సింపుల్ బ్యాక్ వస్తాను. ఇలా నోట్ ప్యాడ్ లో వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి, టైటిల్ పేస్ట్ చేయండి. టైటిల్ పేస్ట్ చేసిన తర్వాత సింపుల్ కిందికి రండి. ఓకే, సింపుల్ కిందికి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ లో ఏదైతే యాడ్ చేసినామో అది మొత్తం టోటల్ కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి టైటిల్ అయితే కాపీ చేసుకున్నాం కదా, షోమర్కి వెళ్ళిపోయి అండ్ డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోయిన తర్వాత ఈ టోటల్ తీసుకొని మళ్ళీ నేను వేస్తా అంటే సెలెక్ట్ ఆల్ చేసేసి అండ్ సెలెక్ట్ ఆల్ చేసేసి ఇప్పుడు కాపీ చేసేసి అండ్ ఇప్పుడు ఏదైతే నోట్ ప్యాడ్లో వచ్చినామో ఇక్కడ చూడండి పేస్ట్ చేసేద్దాం అండ్ ఇప్పుడు పేస్ట్. ఓకే, సింపుల్లీ ఇంకేముంది అంటే గాయస్ ఇక్కడ మనకు ట్యాక్స్ ఉందంటే ట్యాక్స్లో వెళ్ళిపోయి చూద్దాం గాయస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు సింపుల్ చూద్దాం ట్యాక్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ అట్రిబ్యూషన్ దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇవన్నీ ట్యాక్స్ ఉన్నాయి చూడండి, 1 by 1 అయితే కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా టోటల్ కాపీ చేసుకోరాదు అనమాట, మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ కాపీ అయితే చేసుకోరాదు కాబట్టి వైట్ స్టోర్ డిస్టాప్ లో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుండి కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ పెడతా చూడండి, అలా కాపీ చేసుకోవాలి. సో అలా కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇక్కడ నుండి కాపీ చేసుకోరాదు. సో అక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తున్నా చూడండి, అలా మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేయాలన్నమాట. ఓకే, సింప్లీ నేను మొత్తం కాపీ చేసుకున్నా కదా. ఇప్పుడు ఫస్ట్ వే అనమాట, సెకండ్ వే ప్రాసెస్ వేరే డిఫరెంట్ చెప్తాను అనమాట. అది వేరే వాళ్ళ వీడియో ఎలా తీసుకోవాలి అని, కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి అది కూడా చెప్తాను అనమాట. సో ఇది ప్రాపర్లీ ఎస్ఈఓ అనమాట. సింప్లీ ఎస్ఈఓ చేసుకుంటే మీకు వ్యూస్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది లేటెస్ట్ వీడియో కాదు కదా, ఇప్పుడు 256 డేస్ అయింది కాబట్టి సో ఇది ఓల్డ్ వీడియో అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను. ఇప్పుడు చూడండి ఇది లేటెస్ట్ వీడియో అనమాట. గాయస్ చూసుకుంటే 16 hours అవుతుంది ఈ వీడియో అప్లోడ్ చేసి. చూడండి 143 వ్యూస్ వచ్చినాయి, 9 likes వచ్చినాయి అనమాట. సో ఈ వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే 3 minutes 4 seconds చూస్తుండ్రు, ఆల్రెడీ బాగుంది. అండ్ 6.2% ఇంప్రెషన్ బాగుంది. ఈ వ్యూస్ అనేది చూసుకుంటే కొద్దిగా డౌన్ ఉంది అనమాట. ఇలా ఎందుకు డౌన్ ఉందంటే చాలా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద క్రియేటర్స్ది డౌన్ ఉంది, నాదే కాదు అందరిది డౌన్ ఉంది. సో యూట్యూబ్ అల్గోరిథం మొత్తం డౌన్ చేసి పడేసింది అనమాట. ఎలా అయినా వీడియో అప్లోడ్ చేయు, మీకు వ్యూస్ ఎంత రావాలో అంతే వస్తున్నాయి. సో అట్లా సో అందరు బిజీగా ఉన్నారు కాబట్టి, సో అందరికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనుకుంటా. సో అట్లా అందరు బిజీగా ఉన్నారు కాబట్టి సో ఎవరు వీడియో అయితే చూస్తలేరు నేనైతే అనుకుంటాను అనమాట. సో అట్లా టైమింగ్ బట్టి కూడా ఉంటుంది. మార్నింగ్ అప్లోడ్ చేస్తే ఇది మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో అనమాట. సో ఈవినింగ్ అప్లోడ్ చేస్తే ఏమైతే అంటే ఆడియన్స్ అప్పుడే కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో వెంటనే 143 వ్యూస్ వెంటనే వస్తాయి అనమాట. నేను మార్నింగ్ అప్లోడ్ చేసే వరకు అంటే 16 hours లో నాకు 143 వ్యూస్ వచ్చినాయి అనమాట. సో అట్లా దీన్ని మనం ఏం చేద్దామంటే మళ్ళీ నేను ఎస్ఈఓ చేస్తాను అనమాట. చూడండి గాయస్ ఇక్కడ దీన్ని వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చేయొచ్చు, వీడియో అప్లోడ్ చేశాక మీరు చేస్తా అంటే చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా చేయొచ్చు అనమాట. ఓకే, నేనేం చేస్తున్నా అంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను చేస్తున్నాను అనమాట. సో నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చూపించాను కదా 170.6K వ్యూస్ వచ్చినాయి కదా. సో దానికి 5-6 days తర్వాత నేను ఎస్ఈఓ చేసిన అనమాట. ఎస్ఈఓ చేసి వదిలేసిన కాబట్టి మీకు చూపించిన కదా రేస్ ఇలా పోయింది, తర్వాత పైకి లేచింది అనమాట. సో అట్లా సో ఒక 6 days ఆగిన తర్వాత దాన్ని ఎస్ఈఓ చేసిన కాబట్టి రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ టైటిల్కి ఏం కదిలియకండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ షోమర్క్ సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్ కనిపిస్తుందా దీన్ని ఓకే వేసుకోండి. ఇప్పుడు కిందికి రండి అనమాట. ఓకే, సింపుల్ మనం ఏద్దామంటే ఇప్పుడు ఏదైతే నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసినామో అది కాపీ చేసేసుకోండి. టోటల్ ఇలా సెలెక్ట్ ఆల్ చేసేసి అండ్ ఇప్పుడు కాపీ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పేస్ట్ చేసేయండి. సింప్లీ మీరు చేయవలసిన పని ఇంతేనమాట. సో దీన్ని మీరు ఎస్ఈఓ చేసిన లాగా అయిపోతుంది. ఇన్కేస్ ఈ కీవర్డ్స్కు మీ వీడియోకి కొద్దిగానే మ్యాచ్ ఉంది అనుకోండి, మీ వీడియోస్ సర్చ్ బార్లో వెళ్ళిపోతాయి అనమాట. ఇలా అనమాట. సింప్లీ నేను చెప్పాను కదా స్క్రీన్ రికార్డ్లో డిస్టాప్లో ఓపెన్ చేసిన తర్వాత ట్యాగ్స్ అనేది తీసుకొని మీరు ట్యాగ్స్ రూపంలో ట్యాగ్స్ మీకు చూపిస్తుంది ఎలా అనేది మీకు చూపిస్తుంది చూడండి. ఇప్పుడు సింపుల్ బ్యాక్ వస్తాను. ఇక్కడ ట్యాగ్స్ ఉంది చూడండి అట్రిబ్యూషన్లో. ఈ ట్యాగ్స్లో నేను ఏం కూడా యాడ్ చేయలేదు. ఆ ట్యాగ్స్ తీసుకొని ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత వదిలేయండి. డిఫరెంట్ మీ వీడియోకు ట్యాగ్స్ కొద్దిగా మ్యాచ్ అయింది అనుకోండి, సర్చ్ బార్లో వెళ్ళిపోయింది అనుకోండి, కిరాకు వ్యూస్ వస్తాయి అనమాట. నేను చెప్తున్నా కదా రిజల్ట్ పక్కా వస్తుంది. సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి. సో టైటిల్ పెట్టేసుకుని ఒక thumbnail పెట్టేసుకుంటే వ్యూస్ రావు. నేను ఈ మధ్యలో అలాగే చేస్తున్నా కాబట్టి టైం దొరకలేదు కాబట్టి సో మొత్తానికి టైటిల్ పెట్టేస్తున్నా, ఒక thumbnail పెట్టేస్తున్నా, అప్లోడ్ చేసేస్తున్నా అనమాట. వస్తే రాని లేకపోతే లేదన్నమాట. సో అట్లా చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చూడండి దీన్ని నేను ఎస్ఈఓ చేసిన చూడండి.
ఎస్ఈఓ చేసిన తమిళ చూడండి బాగానే పెట్టాను చూడండి. ఈ టైంలో వీడియో అస్సలు అప్లోడ్ చేయొద్దని పెట్టాను చూడండి. సో మొత్తానికి ఈ వీడియో చూడండి, చూడకుండా చూడండి. ఎందుకోసం అంటే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి మొత్తం వీడియో చూడండి. ఓకే, సో ఇప్పుడు మీ కళ్ళ ముందట సేవ్ చేస్తున్నా చూడండి. సో ఇది వన్స్ సేవ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మీరేం కదిలియకండిగా. ఓకే, సో దీన్ని వదిలేయండి. సింప్లీ ఇది ఫస్ట్ వే అనమాట. సెకండ్ వే చూసుకుంటే కదా ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు ఏదైతే వీడియోకు మీరు ఎస్సేవ్ చేసుకోవాలంటున్నారో ఓకే, ఆ వీడియోకి మీరు వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు ఏదైతే వీడియోకి మీరు ఎస్సేవ్ చేసుకోవాలంటున్నారో ఆ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆ వీడియోకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాదు ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీచ్లో వెళ్ళిపోండి. రీచ్లో వెళ్ళిపోతే కాదు సింప్లీ ఇట్లా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత కాదు చూడండి. సో ఇక్కడ మనకు కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో కనిపిస్తుంది. ఓకే, ఈ వీడియో మనం అప్లోడ్ చేసాం. ఓకే, ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో ఉంది కదా, సో మన వీడియో వాళ్ళ కింద కనిపించచ్చు, వాళ్ళ వీడియో మన కింద కనిపించచ్చు అనమాట. సో రెండిట్లో ఏదో ఒకటి అనమాట. సో ఇప్పుడు చూడండి కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో కనిపిస్తుంది కదా, ఇందులో నుంచి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తుంది చూడండి. ఇది ఒక వీడియో సెలెక్ట్ చేస్తుంది చూడండి. ఇక్కడ చూడండి లైవ్ కల్వకుంట్ల కవిత లైక్ ఇది ఒకటి వీడియో అంటే సజెస్టింగ్ చేసింది అనమాట. దీన్ని సెలెక్ట్ చేస్తుంది చూడండి. అంటే ఇది రెండో ప్రాసెస్ అనమాట. సో రెండో ప్రాసెస్ లో మీకు చూపిస్తాను అనమాట. గాయస్ చూడండి దీన్ని సెలెక్ట్ చేస్తా, ఈ వీడియోని సెలెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఈ వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ షేర్ చేసేద్దాం, లేదా టైటిల్ కాపీ చేసుకుందాం. ఏదో ఒకటి చేసుకోండి. అండ్ ఇప్పుడు టైటిల్ కాపీ చేసుకోండి, లైవ్ కల్వకుంట కవిత లైక్ ఇట్లా కాపీ చేసుకోండి. లేదా అండ్ మీరు ఏం చేస్తారంటే షేర్ చేసేసి కూడా కాపీ చేసుకోవచ్చు, ఎలానే చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ వెళ్ళిపోయి చూపిస్తుంది. ఈ టైటిల్ తీసుకోండి, ఈ టైటిల్ తీసుకోండి. సేమ్ యాస్టిస్ ముందు ఎలా చేసినాను నా వీడియో విఎన్ యాప్ వీడియో ఉంది కదా, సేమ్ యాస్టిస్ టైటిల్ తీసుకున్నా అండ్ డిస్క్రిప్షన్ లో కీవర్డ్స్ తీసుకుని అవన్నీ తీసుకొని సో కాపీ చేసుకొని నా వీడియోలో పేస్ట్ చేసిన కదా, సేమ్ యాస్టిస్ ఇది కూడా సేమ్ కాపీ చేసేసుకొని పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో చూసుకుంటే కదా ఇక్కడ సింప్లీ సీమోర్ సెలెక్ట్ చేస్తాను. సీమోర్ సెలెక్ట్ చేస్తే కదా ఇక్కడ ఇవన్నీ వర్క్ అవుతున్నాయి చూడండి. జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ లైక్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ తీసుకోండి, ఇవి కూడా తీసుకోండి. జీ న్యూస్ తెలుగు ఇవన్నీ తీసుకోండి అనమాట. ఇవన్నీ తీసుకోండి. మొత్తానికి ఇవి తీసుకున్న తర్వాతనే మీ వీడియో వైరల్ అవుతుంది చూడండి. మొత్తం చూడండి. సో ఇలా లింక్స్ గా ఉన్నాయనుకోండి అవి స్కిప్ చేసేయండి. ఇవిలా లింక్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియా లింక్స్ కానీ అవి స్కిప్ చేసేసుకొని అండ్ మిగతా అన్ని కాపీ చేసుకొని సేమ్ యాస్టిస్ మీ డిస్క్రిప్షన్లో ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేయండి. ఎక్కడ సో మనం నోట్స్లో వచ్చిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత సేమ్ యాస్టిస్ ఇక్కడ నుండి కాపీ చేసేసుకొని మన వీడియోలో ఇప్పుడు చూపిస్తుంది అండి. ఇక్కడ వెళ్ళి చూపిస్తుంది అండి. సింపుల్ బ్యాక్ వస్తాను అండ్ 1 సెకండ్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయి తెలవకుండా చూపిస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు షోమర్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేసి సేమ్ యాస్టిస్ అనమాట. ఇక్కడ పేస్ట్ చేసాను అనమాట. కిందికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, పేస్ట్ చేసి వదిలేయండి, రిజల్ట్ పక్కా వస్తుంది. సో ఎందుకు వస్తుంది అంటే చూడండి guys, ఇక్కడ వాళ్ళ వీడియో కింద మీ వీడియో కనిపిస్తుంది, మీ వీడియో కింద వాళ్ళ వీడియో కనిపిస్తుంది. ఏదో ఒకటి రిజల్ట్ పక్కా వస్తుంది. ఇన్ కేస్ ఆడియన్స్కు ఆ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ వీడియోని క్లిక్ చేసి చూస్తారన్నమాట. క్లిక్ చేసి చూసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు చూడండి, ఖచ్చితంగా కిర్రాక్ చూడండి guys, రిజల్ట్ మీరు చూస్తారు. సో రిజల్ట్ మీరు వీడియో ఖచ్చితంగా మంచిగా ఎడిటింగ్ చేయండి, ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో అప్పుడు మీకు మంచి ఎడిటింగ్ ఉందంటే సో ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకున్న తర్వాత మీరు సో వదిలేయండి. అప్పుడు మీకు రిజల్ట్ ఎలా వస్తుందో చూడండి అనమాట. సో కంప్లీట్లీ ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది. సో లైక్ మాత్రం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.